సీజనల్ వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం సమాయత్తమై పనిచేస్తుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. రామాయంపేట మండలం సుతార్పల్లిలో వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రామాయంపేట మండలంలో ప్రజలు సీజనల్ వ్యాధులతో బాధపడుతున్నారని, క్షేత్రస్థాయిలో వైద్య ఆరోగ్య శాఖ ద్వారా హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి వైద్యాధికారులతో చికిత్సలు అందించడం జరుగుతుందని, ప్రజలు ఎవరూ అధైర్యపడొద్దని చెప్పారు. జ్వరాలు బారిన పడే ప్రజలకు రక్త నమూనాలను సేకరించి టెస్టుల ద్వారా వ్యాధుల నిర్ధారణకు వచ్చిన తద్వారా చర్యలు చేపడతామని అన్నారు. రామాయంపేట మండలంలో ప్రజలకు టైఫాయిడ్ ఉన్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా తెలుసుకున్నట్లు చెప్పారు. తీసుకుంటే చికెన్ క్వాంటిటీ తీసుకుని మలేరియా ఇప్పుడు మలేరియా 140 ఏమైంది? జాయింట్ పెన్షన్ ఉన్నాయా? మోకాలు నొప్పులు ఉన్నాయా? అంటే ఏ నీళ్ళు తాగినా కానీ వేడి చేసుకొని తాగాల. ఇప్పుడు మీరు తాగుతున్న వేడి చేసుకొని తాగుతున్నారా? ఎస్పెషల్లీ అట్లీస్ట్ చిన్నపిల్లల కన్నా మాత్రం వేడి చేసిన నీళ్ళే తాగిపియాల కొద్దిగా. ఇప్పుడు అందరికి బాత్రూమ్స్ ఉన్నాయా? టైఫాయిడ్ కూడా సింటమ్స్ లేవా? చికెన్ గున్యా కొంతమందికి జాయింట్ పెయిన్ సార్, అది కూడా వస్తుంది. చికెన్ గున్యా వస్తుంది సార్, తర్వాత టైఫాయిడ్, డెంగ్యూ, ప్లేట్లెట్స్ మీకు జ్వరం వచ్చిందా? మరి అది చూడాలా కదమ్మా. మరి ఇప్పుడు ఇంతమందికి ఎఫెక్ట్ అయ్యేంత వరకు ఆగాలి ఎందుకు? 10 మంది కూడా వచ్చినప్పుడు వాళ్ళందరికీ కూడా చెప్పాలి, వేరే వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయాలి. ఎందుకంటే భగీరథ నీళ్ళు వాళ్ళు తాగేది ఓకే, భగీరథ నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు భగీరథ నీళ్ళు తాగితే ఏంటంటే ఫిల్టర్ అయ్యి వస్తుంది. ఇప్పుడు మీరు ఏవైతే బోర్ నీళ్ళు తాగుతారో ఫిల్టర్ అయ్యి రాదు. సో దాంట్లో ఏమేమో ఉంటాయి బోర్ నీళ్ళల్లో, బట్ భగీరథ వాటర్ అంతా కూడా ఫిల్టర్ అయ్యి వస్తుంది. భగీరథ తాగడమే మంచిది. నిల్వ ఉండడం వల్ల దాంట్లో డెంగ్యూ లార్వా అనేది, డెంగ్యూ మస్కిటో వస్తుంది. సో ఇప్పుడు మొన్న ఒక విలేజ్, ఏ విలేజ్ అది? జయత్రం తాండాలో ఏమైంది, ఒకటే ఇంట్లో 4గురికి వచ్చింది. సో వాళ్ళకి ఎట్లా వచ్చింది అనేసి అంటే ఎప్పటి నుంచో అక్కడ సెక్రటరీ వీళ్ళందరూ కూడా చెప్తున్నారు, ఇంటి ముంగట అంతా కూడా టైర్లు పెట్టుకొని ఉన్నారు. ఆ టైర్లు పెట్టుకోవద్దు. అందులో టైర్లు ఏమవుతుందంటే మీకు ఆ లోపల వాటర్ జమ అవుతుంది. ఇట్లా సైడ్ నుంచి వర్షం పడ్డప్పుడు లోపలంతా కూడా వాటర్ జమ అవుతుంది. అది క్లీన్ వాటర్, అది మంచి నీళ్ళు అది. సో దాంట్లో రెయిన్ వాటర్ అది. సో దాంట్లోనే ఆ డెంగ్యూ లార్వా అనేది వస్తుంది. సో ఆయనకి ఇన్నిసార్లు చెప్తే కూడా ఆయన వినలేదు. ఏమైంది, ఆయనకు వచ్చింది, వాళ్ళ ఇంట్లో ఉన్న 3గురికి వచ్చింది. సో ఇప్పుడు ఏమైందంటే ఈయనకు వచ్చింది కాబట్టి ఈయన నుంచి మళ్ళీ ఆ డెంగ్యూ మస్కిటో ఈయనను గుర్చి మళ్ళీ వేరే వాళ్ళని అందరినీ కూడా కొట్టడంతో స్ప్రెడ్ అవుతుంది. మన వాళ్ళకి ఏంటంటే ప్రతిదానికి యాంటీబయాటిక్స్ రాసి అలవాటు ఉంటుంది. ఎవరికి అవసరమో వాళ్ళకి యాంటీబయాటిక్స్ కంపల్సరీ ఒకటే ఉంటారు.